మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. కొన్ని కమెంట్స్ మనం చూసాము లాస్ట్ టైం కూడా మొన్న వీడియోస్ చేసినప్పుడు మనము. సో హస్బెండ్ మాకు టైం ఇస్తలేరు, సో మేము ఏం చేయాలి? ఒక వైఫ్ హ్యాపీగా ఉండాలంటే హస్బెండ్ ఎంత టైం ఇవ్వాలంటారు? చాలా ఇంపార్టెంట్ తెలుసా, ఎంత టైం ఇవ్వాలి అన్నది దెర్ ఇస్ నో స్పెసిఫికేషన్. బట్ హస్బెండ్ నిజంగా క్వాలిటీగా మాట్లాడుతున్నాడా లేదా, అండ్ నిజంగా హార్ట్ పెట్టాడా లేదా ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇంత టైము అని రెస్ట్రిక్ట్ చేయలేం. ఎప్పుడైతే వీళ్ళు నాకు 1 hour టైం ఇస్తే బాగుంటుంది అన్నారో, నీకు 59 minutes ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. సో అలా టైం లిమిట్ పెట్టద్దు. 1 సెకండ్ వచ్చేసి హస్బెండ్కి నిజంగా ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ ఒకసారి మ్యారేజ్ చేసుకుని అందులోకి వెళ్ళాక ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎంత ఇవ్వాలి, ఎంత మనం స్పెండ్ చేయాలి, ఎంత వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్. థర్డ్ వచ్చేసి ఫోర్స్ఫుల్గా టైం గుంజుకోలేము. ఇది ఎవ్రీ వైఫ్ షుడ్ నో, ఎవ్రీ హస్బెండ్ షుడ్ నో. ఫోర్స్ఫుల్గా నాతో టైం స్పెండ్ చేయని చెప్పలేము. ఓకే. ఫోర్త్, క్లారిటీ ఉండాలి. అసలు ఏంటి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం, ఈరోజు ఫిక్స్ అయ్యాం, ఏం స్పెండ్ చేయాలి అనే క్లారిటీ ఉండదు చాలా మందికి. టైం ఉండాలి, టైం ఇవ్వాలి ఏంటి అనేసరికి మాట్లాడుకునేసరికి గొడవ అయిపోతుంది, ఫైట్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని అసలు ఏంటి టైం ఇవ్వడం అంటే ఏం చేయాలి, ఊరికే చూస్తూ కూర్చోవాలా, ఏదైనా మాట్లాడుతుంటే వినాలా, ఏంటి అన్నది ఆ టైంని కరెక్ట్గా అసార్ట్ చేయడం రావాలి. ఓకే. అండ్ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా లేవు, హస్బెండ్ టైం ఇవ్వాలనో లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడాలనో. వాళ్ళు అలా ఉన్నారు అంటే తెలుసు మన కోసమే పరుగులు తీస్తున్నారు, ఇట్ ఈస్ మై ఫ్యామిలీ విచ్ హ్యాస్ టు గ్రో ఆన్ అని చెప్పి అదొకటి. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసిన ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్. డబ్బు వచ్చేసాక నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు. సో నా బాధ్యత ఏంటి, నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత చేయకపోతే నేను అంటాను, నా బాధ్యత చేయకపోతే నువ్వు అనకు. ఈ టైప్లో సో మెనీ కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి. సో అందుకని ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరి సైడ్ నుంచి కొన్ని అడ్జస్ట్మెంట్స్, ఇద్దరి సైడ్ నుంచి ఆ లవ్, ప్రేమ ఉంటే అన్నీ సెటిల్ అయిపోతాయి, ప్రేమ లేకపోతే అన్నీ లెక్కలే అవుతాయి. మనకి వెస్టర్న్ కల్చర్స్ నుంచి లేకపోతే హాఫ్ నాలెడ్జ్తో వచ్చింది ఏంటంటే ఈ లెక్క వేసుకోవడం మానేయాలి. ఓ రోజు ఉండకపోతే ఓ రోజు ఉంటుంది అని. అలాగే ఈ టైం లేకపోవడం వల్ల గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ. ఈ గ్యాప్ వల్ల కూడా నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పి దే ఆర్ ఇంకా సెపరేట్ అయిపోయి ఆ గొడవలు కాస్త ఇంకా ఎక్కువ అయిపోయి డివోర్స్ దాకా వెళ్తున్నారు. అందుకే నేను ఎప్పుడు అంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్. వాళ్ళిద్దరి మధ్యలో దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్స్. ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్యలోకి మనుషులు వచ్చినా, ఆలోచనలు వచ్చినా, విభేదాలు వచ్చినా, డబ్బు వచ్చినా సెపరేట్ అయిపోతారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి దెర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్. మనకి మ్యారేజ్ అయ్యాక వాళ్ళని కట్టేస్తే వాళ్ళ మధ్యలోంచి ఎవరిని వెళ్ళనివ్వరు కూడా. ఎందుకు అంటే థర్డ్ పర్సన్ ఎమోషన్, థాట్, మనీ ఏదొచ్చినా సెపరేట్ అయిపోతుంది. అందుకని రానివ్వద్దు. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన వైఫ్ కానీ హస్బెండ్ కానీ దట్ ఇది 1 team, మేమిద్దరం ఒక టీంలో ఆడుతున్నాము అన్నది తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే నువ్వు అంత చేస్తే నేను ఇంత చేస్తా, అంత చేస్తే ఇంత చేస్తా అనే టగ్ ఆఫ్ వార్ వచ్చేసిందో యు ఆర్ సపరేటెడ్. ఎప్పటికైనా తెగిపోతుంది అది. సో అందుకని నెవర్ 1 team, ఒకళ్ళు ఒకలా ఆడతారు, వీఆర్ టుగెదర్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ బట్ అడుగుతారు, వైఫ్స్ అడుగుతారు, ఇంత ఉంటే బాగుంటుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉంటే బాగుంటుంది అంటారు. అంటే అక్కడ డబ్బు సంపాదించే క్రమంలో టైం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఫ్రీడమ్ ఒకటి, ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక రిలేషన్షిప్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేస్తూ చాలా రిలేషన్షిప్స్ డ్రై అయిపోతాయి. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హానికరం. అన్ని ప్రాబ్లమ్స్కి ఎక్స్పెక్టేషనే కారణం. ఓకే. నేను 8కి వస్తాడు అనుకున్నాను, రాలేదు అనేసరికి ఒక ఎక్స్పెక్టేషన్ మీట్ కాలే. నేను అది చేద్దాం అనుకున్నాను, చేయలేదు. అలా అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా యూ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఆయన ఒకలా ఉండాలి, నేను హస్బెండ్ అంటే అలా ఊహించుకున్నాను, అది అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్కి దొరికిపోయాం మనం. మనసు చేసే పని ఎక్స్పెక్టేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినప్పుడు మనకి వచ్చేది ఫస్ట్ థింగ్ ఒకటి లో అయిపోవడము, డిప్రెషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో హౌ టు ఓవర్కమ్ దిస్? ఫస్ట్ వచ్చేసి నువ్వు అసలు ఎక్స్పెక్టేషన్ని నువ్వు ఎవరో నిన్ను ఫుల్ఫిల్ చేయాలి అనే దాంట్లోకి వెళ్ళకూడదు అసలు. ఓకే. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు మా హస్బెండ్ ఎప్పుడు రెడ్ షర్ట్లో కనిపించాలి అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్టేషన్ కెన్ బి ఎనీథింగ్. నీకు సిల్లీ అనిపించవచ్చు, బట్ వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప. పూజకి రెడ్ షర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందండి అన్నాడు అనుకో,
ఇక ఎన్నిసార్లు వేసుకోవాలి, వాళ్ళు రెడ్ షర్ట్లో ఉండాలా లేదా నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఓకే. సో ఒకసారి గనక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశామంటే వాళ్ళని అలా బిహేవ్ చేస్తేనే నేను ఒప్పుకుంటాను అనే సెపరేషన్ తయారు చేసినట్టు. సో దానివల్ల యూ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఎంత మినిమల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత సంతోషంగా ఉంటారు రిలేషన్షిప్లో. చాలా మినిమల్, తక్కువలో తక్కువ కొన్ని బేసిక్స్ ఉంటాయి, అవి మాట్లాడుకుని తేల్చుకోవాలి. సో టాక్ ప్రాపర్లీ. దిస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్, చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ వాంట్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే నేను బాధపడతాను, ఇలా మనం ఇద్దరం కలిసి దీన్ని సాల్వ్ చేద్దామా, ఐ విల్ కమ్ వన్ స్టెప్, యూ కమ్ వన్ స్టెప్, అట్లాగా సాల్వ్ చేసుకోవడం ఒక అంటే మాట్లాడే విధానంలో కూడా ఇక్కడ మ్యాటర్స్ అన్నమాట, హార్ష్గా కాకుండా. అబ్సల్యూట్లీ. అందుకని వి ఎప్పుడు ఐ అని కాకుండా వి అని డీల్ చేయాలి. వన్ టీమ్. సో నాకు ఇలా నచ్చింది కంటే మనం ఇలా చేద్దామని టీంలో తీసుకొస్తే దట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ట్రై చేయండి ఎప్పుడైనా సరే. మనము అనే దానిలోకి తీసుకురావాలి. ఒకవేళ ఇంకా వినని వాళ్ళు ఉంటే హౌ కెన్ వి మోటివేట్ దెమ్? ట్రూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు, మొండి వాళ్ళు ఉంటారు. రిలేషన్షిప్లో కంపాటబిలిటీ ఉండదు. ఓకే, కంపాటబిలిటీ ఉండదు. అలా గనక ఉంటే వాళ్ళకి థెరపీస్, వాళ్ళకి కౌన్సిలింగ్స్, వాళ్ళని స్లోగా ఒక మెథడ్లోకి తీసుకురావడం దట్స్ హార్డ్ జర్నీ. ఓకే, బట్ చెయ్యొచ్చు మెల్లగా తీసుకొచ్చి వాళ్ళు చేసి. వీటన్నిటికీ కూడా కొన్ని ప్లానటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. కొంత రాహుదశ, కుజుడు వీక్ ఉండడము, ఇలా ఏదైనా ప్లానటరీ డిఫరెంట్ దశాస్ ఉంటాయి. మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాటి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన స్లోగా సాధనలు కానీ ఉపాసనలు కానీ చేస్తే మెల్లగా దాని నుంచి మనం బయటపడచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నప్పుడు ఇతరుల ఒపీనియన్స్, ఇతరుల ఇంటర్ఫియరెన్సెస్ ఇవి చాలా చాలా డేంజరస్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు కూడా భరిస్తూ పోవాలంటే రిలేషన్షిప్స్ టఫ్ అయిపోతుంది. అండ్ టఫ్ పీపుల్ ఉంటారు కూడా. నిజంగా ఒక మూర్ఖపు మొగుడు, ఒక చాలా చాదస్తపు భార్య ఆర్ చాదస్తపు మొగుడు, ఇలా ఉండి గొడవలు పడేవాళ్ళు టఫ్ పీపుల్ టు ట్యాకిల్. ర్యాండమ్లీ నేను ఒక సిచ్యువేషన్ విన్నానమాట మా కజిన్స్ మధ్యన, హూ ఆర్ ఎల్డర్ టు మీ. సో ఆవిడ దంచుడంట, మస్తు కొడుతుందంట హస్బెండ్ని, ఎవరికి చెప్పుకోలేక. ఒక అతను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఏదో ఒకటి గిన్నెల సౌండ్ కింద పడుతూనే ఉంటుందంట. ఏంట్రా గొడవ ఏంద్రా అంటే, అరే నీకెందుకురా ఇవన్నీ, ఏంటమ్మా గొడవ ఏంటంటే మీకెందుకు ఇవన్నీ అంటే, అక్కడితో బయటికి రాకుండా అలా చాలా తప్పు తెలుసా. దంచుకుంటే వాళ్ళు ఉంటారు కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదైనా సరే ఓకే, మాటల వరకు ఎంత వరకు ఓకే, నో అబ్యూస్, నో ఫిజికల్ అబ్యూస్ ఒక్కసారి కూడా అలౌ చేయొద్దు. ఒకసారి ఏదైనా ఎవరైనా వైఫ్ తాగేసి వచ్చే హస్బెండ్ కొట్టినా, వైఫ్ రాంగ్గా బిహేవ్ చేసి కొట్టినా, నెవర్ అలౌ అబ్యూస్. ఒక్కసారి అలౌ చేస్తే యు ఆర్ అలౌవింగ్ ఫర్ ఎవర్. నెవర్ అలౌ దట్. అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆల్వేస్ ఇన్ ఎనీ ఎమోషన్ ఒక ఎమోషనల్ బీస్ట్ లోపల పెంచుకుంటూ పోకూడదు. కంట్రోల్లోకి తెచ్చుకొని నువ్వు కొట్టే ఛాన్సే లేదు అసలు. నో అబ్యూస్ ఇన్ దట్ ఫామ్. కొట్టద్దు, భరించకూడదు అంటారు. నోవే. ఎందుకు భరించాలి? ఎవరిని కూడా భరించాలి. అట్లా ఫిజికల్గా మనం ఈ లైఫ్లోకి వచ్చింది ఎవడో కొడుతుంటే తంతుంటే పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యం. సో వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్? దేర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్. కొడుతూ ఉంటారు, చాలా రాంగ్, చాలా రాంగ్. అది లీగల్గా డీల్ చేయాలి కరెక్ట్గా. మనకి సిస్టమ్స్ ఉన్నవి. అలాంటివి ట్యాబూ చేసుకుని, అలాంటివి భయపడి ఏది చేసినా మొగుడు కోసం తట్టుకుని ఉండాలి. సినిమా కాదు, బయటకు రాదు. రియల్ లైఫ్లోకి నో హిట్టింగ్. ఎవరిని కొట్టలేదు. మాట్లాడుకున్నారు, చెప్పుకున్నారు, సాల్వ్ చేసుకున్నారు, కొన్ని ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చాయి, కొంత అడ్జస్ట్ అయ్యారు, ఫైన్. కొట్టడము ఆర్ ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకోవడం ఈజ్ రాంగ్. అది పిల్లల ముందు అసలే రాంగ్. చేయకూడదు ఫార్ ష్యూర్ అది. సో ఇది అబ్యూస్ ఈజ్ రాంగ్. ఏ ఫార్మాట్లో అయినా సరే, అది పిల్లల మీద కొట్టినా సరే, వైఫ్ని కొట్టినా సరే, హస్బెండ్ కొట్టినా, రాంగ్ ఈజ్ రాంగ్. దాన్ని లీగల్గానే డీల్ చేయాలి. ఒక్కసారైనా డీల్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైంకి లేదు, ఐ హ్యావ్ ఎ లిమిట్, నేను ఇట్లా బిహేవ్ చేస్తే దేర్ ఇస్ మెథడ్స్ టు కంట్రోల్ మీ అని తెలుస్తుంది. ఓకే.